హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు శివుని స్టోరీ విందాం. ఒకప్పుడు ప్రాచీన భారతదేశంలోని ఆధ్యాత్మిక రంగాలలో శివుడు అని పిలువబడే ఒక శక్తివంతమైన దేవుడు నివసించాడు. అతను సర్వోన్నత జీవి, సృష్టికర్త మరియు విశ్వాన్ని నాశనం చేసేవాడుగా గౌరవించబడ్డాడు. కైలాస పర్వతం యొక్క మంచు శిఖరాలపై లోతైన ధ్యానంలో శివుడు తరచుగా యోగిగా చిత్రీకరించబడ్డాడు. పురాణాల ప్రకారం శివుని ఉనికి ప్రకృతితో అతని లోతైన సంబంధం మరియు విశ్వంలో సమతుల్యతను కాపాడుకునే అతని సామర్థ్యం ద్వారా గుర్తించబడింది. అతను పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె తన దయ మరియు అందంతో తన కఠిన స్వభావాన్ని పూర్తి చేసింది. ఒకరోజు తారకాసురుడు అనే రాక్షసుడు భూమిపై విధ్వంసం సృష్టించాడు, మానవులను మరియు దేవతలను ఒకేలా భయపెట్టాడు. తారకాసురుడికి లభించిన వరం కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు. సహాయం కోసం శివుడిని ఆశ్రయించారు. వారి విన్నపానికి చలించి శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. తారకాసురుడిని భస్మం చేసి ప్రపంచానికి శాంతిని పునరుద్ధరించే శక్తివంతమైన కాంతి పుంజాన్ని విప్పాడు. ఈ చర్య శివునికి చెడును నాశనం చేసేవాడు అనే బిరుదును పొందింది. అయితే శివుని కథ కేవలం విధ్వంసం మాత్రమే కాదు. అతన్ని లార్డ్ ఆఫ్ డాన్స్ లేదా నటరాజా అని కూడా పిలుస్తారు. అతని విశ్వనృత్యం సృష్టి మరియు విధ్వంసం యొక్క లయ చక్రాలను సూచిస్తుంది. అతని అపారమైన శక్తి ఉన్నప్పటికీ శివుడు తరచుగా వినయపూర్వకమైన మరియు దయగల దేవతగా చిత్రీకరించబడ్డాడు. అతను మారువేషంలో ప్రపంచాన్ని తిరుగుతాడు, మానవుల భక్తి మరియు ధర్మాన్ని పరీక్షిస్తాడు. అలాంటి ఒక కథ శివుడు తనను తాను వినయ విధేయుడిగా మార్చుకుని మార్కండేయ అనే పేద కలపను కొట్టేవాడిని ఎలా సంప్రదించాడో వివరిస్తుంది. కట్టెలు కొట్టేవాడి భక్తికి ముగ్ధుడైన శివుడు తన నిజస్వరూపాన్ని వెల్లడించి అతనికి శాశ్వత జీవితాన్ని ప్రసాదించాడు. శివుని కథలు కేవలం దైవిక శక్తికి సంబంధించిన కథలు మాత్రమే కాదు, వినయం, భక్తి మరియు జీవితపు నిత్య నృత్యానికి సంబంధించిన పాఠాలు కూడా. నేటికీ లక్షలాది మంది భక్తులు శివుని ఆధ్యాత్మిక జ్ఞానోదయం మరియు అంతర్గత శాంతి కోసం అతని ఆశీర్వాదాలను కోరుతూ పూజిస్తారు.